దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? కాబట్టి ఈ దినం దేవుడు మనకి ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనలు 122వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న బలమైన వాక్కు, మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించానని ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమా, మా పాదములు నీ గుమ్మంలో నిలిచి ఉన్నాయి, నీ గుమ్మంలో నిలుచుచున్నవి అనే మాట ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. నీ గుమ్మంలో నిలిచి ఉన్నవనే మాట రాస్తూ ఉన్నాడు. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారని దేవుని వాక్కు మనకు సెలవిస్తుంది కనుక యెరూషలేము అంటే మందిరం. దేవుని బిడ్డారా, యెరూషలేము నాకు సాదృశ్యం. ఈ దినాల్లో మందిరము దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించండి. దేవుని సన్నిధిలో ఉండడానికి, ఆయన మందిరంలో గుమ్మంలో అడుగు పెట్టడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, మీకు మంచి కార్యాలను దేవుడు తలపెడతాడు. ఎందుకంటే జనులు ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము కనుక మందిరానికి వెళ్ళే దినం అని మనకు తెలుసు కనుక అనేకులు మనతో తెలియచెప్పినప్పుడు మనం కూడా మందిరంలో గడపడానికి, దేవుని స్తుతించడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండగా మేలు చేయకూరు మనకి దేవుడు మేలు చేస్తాడు, మంచి చేయకూరు మనకి దేవుడు మంచి జరిగిస్తాడు. కనుక మనం ఏది విత్తుతామో అదే కోస్తామని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు కష్టంలో, ప్రయాసలో, దుఃఖంలో, వేదనలో, అననుకూల పరిస్థితులు ఉన్న మందిరంలో గడపడానికి ఇష్టపడండి. మీరు ఏది విత్తుతారో ఆ పంట మీరు అద్భుతంగా కోసుకోబోతున్నారు. మీరు ఏది కష్టంలో, శ్రమలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతూ మేలు చేస్తారో, యెహోవాను స్తుతించడం మంచిది కనుక అది మనం స్తుతిస్తూ ఉండగా అది దేవుడు మనకు మంచిగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు, దీవెనగా మారుస్తాడు. కాబట్టి ఆదివారం కనుక ఖచ్చితంగా మందిరానికి వెళ్ళడం, దేవుని స్తుతించడం, దేవుని నామాన్ని గొప్ప చేయడం, ఇలాంటి మంచి పనులు చేస్తూ దైవికంగా దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినం ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. ఎంతమంది నీ సన్నిధిలో గడపాలని, నిన్ను ఆరాధించాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని ఎంతమంది సిద్ధపడబోతూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి, మేలు చేయండి. బ్రతుకు దినంలన్నిటా కృపాక్షేమం ఉండునట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేద్దాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ 10-20 మందికి పంపుదాం. రెండోదిగా దేవుని బిడ్డల 50 దినం ఉపవాస ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఈ దినం 9వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. 50 దినాలు బలమైన విడుదల, అద్భుతాలు, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించబడుతూ ఉంటే కనుక మీరందరూ కలుసుకోండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక ఆ కార్యాలు పొందుకోవడానికి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కలుసుకుంటూ దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని మహింపరచదలిచి ఉంటే జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు పగలు 11 గంటలకు ఈ ఆరాధన ప్రారంభించబడతా ఉంటుంది. మీరందరూ కలుసుకోండి, స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.